1969లో మిల్ట్ మ్యాక్లీన్ అనే ఒక అడ్వెంచర్ మ్యాగజైన్ రిపోర్టర్ తన ఫిల్మ్ క్రూతో కలిసి ఒక మిస్సింగ్ పర్సన్ పైన డాక్యుమెంటరీ చేయడానికి న్యూగిని వెళ్ళాడు. ఆ మిస్సింగ్ పర్సన్ని ఎలాగైనా వెతికి పట్టుకొని ఆ డాక్యుమెంటరీలో చూపించాలి అనుకున్నాడు. దానికోసం ఆ పర్సన్ తప్పిపోయిన చుట్టుపక్కలన్నీ గాలించారు. ఈ ప్రాసెస్ని అంతా వీడియోలో షూట్ చేశారు. కానీ ఎంత వెతికినా చివరికి ఆ మిస్సింగ్ పర్సన్ జాడ తెలియలేదు. చివరికి మిల్ట్ తన క్రూతో పాటు తన స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఆ తీసిన ఫుటేజ్ని కూడా తను మళ్ళీ తిరిగి చూడలేదు. చాలా సంవత్సరాల తర్వాత వేరే టీం ఆ మిస్సింగ్ పర్సన్ పైన డాక్యుమెంటరీ చేయాలి అనుకోవడంతో మిల్ట్ అండ్ టీమ్ తీసిన ఫుటేజ్ని చూడటం స్టార్ట్ చేశారు. అప్పుడే వాళ్ళు అందులో కొన్ని నమ్మలేని నిజాలను కనుక్కున్నారు. ఇంతకీ ఆ మిస్సింగ్ పర్సన్ ఎవరు? ఆ వీడియోలో ఏం బయటపడింది? ఈ విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా డిస్టర్బింగ్గా కూడా ఉంటుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీ మైండ్స్ తెలుగు. 1961లో 23 సంవత్సరాల మైకేల్ రాకెఫెల్లర్ అనే యువకుడు తన బృందంతో కలిసి దట్టమైన అడవులు గల న్యూగినీ తీరంలో ఒక బోట్లో ప్రయాణిస్తున్నాడు. దారిలో ఒక నది సముద్రంలో కలిసే చోటుకి చేరుకున్నాడు. అక్కడ తీవ్రమైన అలల తాకిడికి బోట్ ఇంజిన్లోకి నీరు చేరుకుని ఇంజిన్ ఆగిపోయింది. మైకేల్ ఎంత ప్రయత్నించినా ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదు. ఆ అలల తాకిడికి ఆ బోట్ కూడా కొద్దిగా మునగటం మొదలైంది. అసలు ఈ మైకేల్ ఎవరు? తన బృందంతో అక్కడ ఎందుకు ఉన్నాడు? తన బోట్ ఆగిన నది దగ్గరలో అస్మత్ అనే తెగ ప్రజలు నివసిస్తూ ఉండేవారు. ఈ అస్మత్ ట్రైబ్ తయారు చేసే ఆర్ట్ వర్క్ అంటే మైకేల్కి చాలా ఇష్టం. ప్రత్యేకించి వారు చేసే బిస్పోల్స్ అంటే మైకేల్కి చాలా పిచ్చి. ఈ బిస్పోల్ని ఎలా చేసేవారు అంటే, ఒక పొడవాటి చెక్కను తీసుకొని మనుషులు ఒకరి భుజాలపై ఒకరు నిల్చున్న ఆకారంలో చెక్కేవారు. అవి చూడడానికి చాలా అందంగా ఉండేవి. కానీ ఈ అస్మత్ ట్రైబ్ వాటిని సాధారణ అలంకరణ వస్తువులుగా చేసేవారు కాదు. యుద్ధాలలో చనిపోయిన వారి అమరవీరుల ఆత్మలు ఆ బిస్పోల్స్లో ఉంటాయి అని ఆ ట్రైబ్ నమ్మకం. వాటిని అమ్మడం కానీ పడేయటం కానీ చేయరు. కొన్ని నెలల క్రితం మైకేల్ అస్మత్ ట్రైబ్ని కలిసినప్పుడు మొదటిసారిగా ఈ పోల్స్ గురించి తెలుసుకున్నాడు. ఒక బిస్పోల్ని ఇవ్వడానికి బదులుగా తన వస్తువులను కొన్ని వారికి ఇవ్వడానికి ఒక డీల్ కుదుర్చుకున్నాడు. మైకేల్ తన వస్తువులన్నిటినీ వారికి ఇచ్చినప్పటికీ కూడా ఆ ట్రైబ్ బిస్పోల్ని మైకేల్కి పంపకపోవడంతో తనే స్వయంగా ఆ పోల్ని కలెక్ట్ చేసుకోవడం కోసం తన బృందంతో కలిసి ఆ ట్రైబ్ దగ్గరికి ప్రయాణం అయ్యాడు. కానీ ఇంతలో ఆ భయంకరమైన అలలలో చిక్కుకున్నాడు. ఇప్పుడు మైకేల్ మొదటి లక్ష్యం ఆ మునిగిపోతున్న బోట్లో నుంచి బయటపడటం. మైకేల్తో పాటు తన బృందంలో మరో ముగ్గురు ఉన్నారు. ఒకరు ఫ్రెంచ్ ఆంథ్రోపాలజిస్ట్ రీనీ మరియు మరో ఇద్దరు లోకల్ గైడ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు సైమన్ అండ్ లియో. అప్పటికే వాళ్ళు తీరం నుంచి 6 మైళ్ళ దూరంలో ఉన్నారు. బయటపడాలి అంటే ఉన్న ఒకే ఒక్క మార్గం ఆ నీటిలోకి దూకి తీరం వరకు ఈదుకుంటూ వెళ్లడమే అని సైమన్ అండ్ లియోకి అర్థమైంది. సమయం వృధా చేసే కొద్దీ అంతకంతకు బోట్ తీరానికి దూరంగా జరిగిపోతూ ఉంది. కానీ రీనీకి స్విమ్మింగ్ రాదు. ఆ బోట్లో అస్మత్ ట్రైబ్ కోసం తీసుకువచ్చిన బట్టలు, పొగాకు, చాక్లెట్స్ ఉన్నాయి. వీటితో బార్గెన్ చేసి వేరే ఆర్ట్ వర్క్ని కూడా బేరం ఆడాలి అనుకున్నాడు మైకేల్. సో అవి అన్నీ వదిలేసి నీటిలోకి జంప్ చేయడానికి మైకేల్ సిద్ధంగా లేడు. చివరికి సైమన్ అండ్ లియో నీటిలోకి దూకి సాయం కోసం తీరం వైపు ఈదుకుంటూ వెళ్లారు. కొంత సమయానికి మైకేల్ ఆలోచనలో పడ్డాడు. తన ఇంటి నుంచి ఎంత దూరంగా వచ్చాడు? స్నానం చేసి కొన్ని నెలలు అవుతుంది. ఎండకి తన చర్మం కమిలిపోయింది. ఒళ్ళంతా మురికి దుర్వాసనతో నిండిపోయింది. కానీ ఇదంతా మైకేల్ రియల్ లైఫ్ కాదు. మైకేల్ స్వదేశం న్యూగినీ కాదు. మైకేల్ది అమెరికా. అమెరికాలోనే కాదు, ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబాలలో మైకేల్ కుటుంబం ఒకటి. మైకేల్ యొక్క గ్రాండ్ ఫాదర్ ఆయిల్ దిగ్గజం జాన్ డి రాకెఫెల్లర్ అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనికమైన వ్యక్తి. అండ్ మైకేల్ ఫాదర్ నెల్సన్ రాకెఫెల్లర్ న్యూయార్క్కి గవర్నర్. 7 నెలల క్రితం హార్వర్డ్ యూనివర్సిటీ ఫిల్మ్ మేకర్స్తో కలిసి ఒక డాక్యుమెంటరీ కోసం మైకేల్ మొదటిసారి న్యూగినీ వెళ్ళాడు. ఆ ట్రిప్, ఆ ట్రైబ్ అండ్ వాళ్ళ ఆర్ట్ వర్క్ మైకేల్కి ఎంతగానో నచ్చాయి. తనతో వచ్చిన హార్వర్డ్ బృందం డాక్యుమెంటరీ ముగిసిన తర్వాత అమెరికాకి తిరిగి వెళ్ళిపోయినా మైకేల్ అక్కడే ఉన్నాడు. ఆ ట్రైబ్ యొక్క ఆర్ట్ వర్క్ని ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా ఆ ట్రైబ్కి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి అనుకున్నాడు. అప్పుడే మైకేల్ రీనీ అనే ఫ్రెంచ్ ఆంథ్రోపాలజిస్ట్తో కలిసి న్యూగినీ అంతా తిరగడం స్టార్ట్ చేశాడు.
సైమన్ అండ్ లియో వెళ్ళిన కొంత సమయానికి మైకేల్ అండ్ రీనీకి వాళ్ళు తీరానికి చేరుకున్నారా లేదా, ఎవరైనా సహాయం చేయడానికి వస్తారా లేదా అని ఆలోచన మొదలైంది. వారి బోట్ అంతకంతకు నీటిలోకి మునిగిపోతూ ఉంది. వారు బకెట్స్తో వాటర్ని బయటకు తోడుతూ ఉన్నారు, కానీ దానికంటే వేగంగా నీరు ఆ బోట్లోకి నిండుతూనే ఉంది. అలా కొంత సమయానికి ఒక పెద్ద అల తాకిడితో ఆ బోట్ తిరగబడిపోయింది. అదృష్టవశాత్తు మైకేల్ అండ్ రీనీ ఆ తిరగబడిపోయిన బోట్ పై భాగానికి చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయానికి వాళ్ళు ఇంకా ఆ తిరగబడిన బోట్ పైనే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మైకేల్కి ఓపిక నశించింది. బ్రతికి బయటపడాలంటే తనే స్వయంగా ఈదుకుంటూ ఒడ్డుకి వెళ్ళటం ఒక్కటే మార్గం అనుకున్నాడు. అప్పటికే ఆ బోట్ 10 మైల్స్ సముద్రంలోకి నెట్టివేయబడింది. మైకేల్ స్వతహాగా చాలా మంచి స్విమ్మర్. తను రీనీతో ఇలా అన్నాడు, నేను ఇప్పుడు ఈదుకుంటూ వెళ్ళబోతున్నాను. 10 మైల్స్ అయినా సరే నేను ఈదగలను. ఇది నేను చేయగలను. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. మేబీ నేను వచ్చేసరికి కొంత సమయం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా నేను సహాయాన్ని తీసుకుని వస్తాను అని చెప్పి రీనీ ఎంత బతిమిలాడినా మైకేల్ ఆ నీటిలోకి దూకి తీరం వైపుగా ఈదసాగాడు. మైకేల్ వెళ్ళిన దాదాపు 12 గంటల తర్వాత ఒక ప్లేన్ వచ్చి రీనీని రక్షించింది. ఆ ప్లేన్ మైకేలే పంపించాడు అని రీనీ అనుకున్నాడు, కానీ ఆ ప్లేన్ని పంపించింది సైమన్ అండ్ లియో. మరి మైకేల్ ఏమయ్యాడు? మైకేల్ కనిపించట్లేదు అనే విషయం తెలియడంతో అతని ఫ్యామిలీ తన కోసం గాలింపు చర్యలు స్టార్ట్ చేసింది. వాళ్ళ డబ్బు, పలుకుబడి ఉపయోగించి ఎన్నడూ చూడని అంత భారీ ఎత్తున షిప్స్, హెలికాప్టర్స్, నేవీ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని వారాల పాటు ఈ సర్చ్ ఆపరేషన్ సాగింది. అయినా మైకేల్ జాడ తెలియలేదు. కొన్ని సంవత్సరాల పాటు వెతుకుతూనే ఉన్నారు. ఇదంతా జరిగిన 3 సంవత్సరాల తర్వాత మైకేల్ ఆ నీటిలోనే మునిగి చనిపోయి ఉండవచ్చు అనే చేదు నిజాన్ని ఆ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసింది. ఇదిలా ఉండగా న్యూగినీలో మైకేల్ గురించి అనేక రకాల కథలు, పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. మైకేల్ మిస్ అయిన 8 సంవత్సరాల తర్వాత ఒక అడ్వెంచర్ మ్యాగజైన్ రిపోర్టర్ మిల్ట్ మ్యాక్లీన్ ఎవరో మైకేల్ని చూశాను అని చెప్పడంతో మైకేల్ని కనుగొనాలి అనే ఆశతో తన క్రూతో కలిసి న్యూగినీ చేరుకున్నాడు. అలా ఎంత వెతికినా మైకేల్ జాడ కనబడకపోయేసరికి తన స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. తను తీసిన ఫుటేజ్ని కూడా మళ్ళీ తిరిగి చూడలేదు. 40 సంవత్సరాల తర్వాత వేరే బృందం మైకేల్పై డాక్యుమెంటరీ తీయాలి అనుకున్నప్పుడు మిల్ట్ బృందం చిత్రీకరించిన వీడియో ఫుటేజ్ని పరిశీలించగా నమ్మలేని ఒక దృశ్యం వారు కనుగొన్నారు. ఆ వీడియోలో ఒక షాట్లో పడవలపై అస్మత్ ట్రైబ్ వారియర్స్ వెళ్తూ ఉంటారు. బహుశా అది వేరే ట్రైబ్పై యుద్ధం కోసం అయి ఉండవచ్చు, కానీ వారిలో ఒక వ్యక్తి మాత్రం చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. అతను తెల్లగా, గడ్డంతో ఉన్నాడు. మిగిలిన వారి కంటే చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు. ఆ వీడియో క్వాలిటీ చాలా తక్కువగా ఉన్నా సరే తను ఇంచుమించు మైకేల్ రాకెఫెల్లర్ లాగే కనిపిస్తున్నాడు. ఆ వీడియో బయటకు రావడంతో ఇంకా అనేక రకాల కథలు, పుకార్లు ప్రపంచం అంతటా వ్యాపించాయి. నిజానికి అది నిజంగా మైకేల్ రాకెఫెల్లరో కాదో ఎవరికీ తెలియదు. ఆ వీడియో బయటకు వచ్చిన 4 సంవత్సరాల తర్వాత 2012 అంటే రాకెఫెల్లర్ మిస్ అయిన 50 సంవత్సరాల తర్వాత నేషనల్ జియోగ్రాఫిక్ జర్నలిస్ట్ కార్ల్ హాఫ్మన్ న్యూగినీకి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆ అస్మత్ ట్రైబ్తో కొన్ని నెలల పాటు వారికి తనపై నమ్మకం ఏర్పడే వరకు కలిసి ఉన్నాడు. ఆ తర్వాత మైకేల్కి ఏమైందో వారిని అడగగా అప్పుడు వారు మైకేల్కి నిజంగా ఏం జరిగిందో చెప్పారు. దానితో పాటు ఈ నిజం గనుక బయటికి వస్తే ఆ ఊరు మొత్తాన్ని చంపేస్తారని, తనని కూడా చంపేస్తారని చెప్పారు. అయినా సరే కార్ల్ న్యూగినీ నుంచి వెళ్ళిపోయాక సావేజ్ హార్వెస్ట్ అనే బుక్ని రాశాడు. ఆ బుక్ ప్రకారం మైకేల్ బోట్లో నుంచి దూకిన 24 గంటల తర్వాత అటువైపుగా 8 పడవలలో వస్తున్న అస్మత్ ట్రైబ్కి నీటిలో ఈదుతూ కనిపించాడు. వారిని చూసిన మైకేల్ ఆశ్చర్యపోయాడు. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చింది వారిని కలవడం కోసమే. వారిని చూడగానే మైకేల్కి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. వెళ్ళి ఒక పడవని గట్టిగా పట్టుకున్నాడు. ఆ ట్రైబ్లోని 3 పెద్దలు మైకేల్ వైపు చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వారు మైకేల్ని బోట్లోకి లాగారు. అలసిపోయిన మైకేల్ బోట్లో ప్రశాంతంగా పడుకున్నాడు. ఆ ట్రైబ్ ఆ పడవల్ని వెనక్కి తిప్పి వేగంగా వెళ్లసాగారు. అందరూ కలిసి విచిత్ర శబ్దాలు చేయసాగారు. అస్మత్ ట్రైబ్ గురించి ఎంతో నాలెడ్జ్ ఉన్న మైకేల్కి కూడా ఇదంతా అర్థం కాలేదు. తను ఎప్పుడూ ఇది వినలేదు. దాని అర్థం ఏంటో వాళ్ళని అడగడానికి ప్రయత్నించాడు, కానీ వారు మైకేల్ని ఇగ్నోర్ చేస్తూనే ఉన్నారు. కొంత సమయానికి ఆ పడవలు ఒక ఒడ్డున ఆగాయి. ఆ ట్రైబ్ ఆ వింత శబ్దాలను ఆపింది. మైకేల్ విలేజ్కి చేరుకున్నాడేమో అనుకున్నాడు,
తల పైకి ఎత్తి చూస్తే దరిదాపుల్లో విలేజ్ ఏదీ కనపడలేదు. రీనీని కాపాడమని, సైమన్ అండ్ లియో ఎక్కడ ఉన్నారో వెతకడానికి తనకి హెల్ప్ చేయమని వారిని అడుగుతున్నాడు. కానీ ఒకరి లాంగ్వేజ్ ఒకరికి తెలియకపోవడం వల్ల మైకేల్ ఏం మాట్లాడుతున్నాడో వారికి అర్థం కావడం లేదు. వారి మాటలు మైకేల్‌కి అర్థం కావటం లేదు. ఆ ట్రైబ్ అందరూ మైకేల్‌ని చూసి నవ్వటం మొదలుపెట్టారు. మైకేల్‌కి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సడెన్‌గా నవ్వటం ఆపి వింత శబ్దాలు చేయటం మొదలుపెట్టారు. తను ప్రమాదంలో ఉన్నాడు అని మైకేల్‌కి అర్థమైంది. ఆ ట్రైబ్‌లో ఒక వ్యక్తి మైకేల్‌కి దగ్గరగా వచ్చి వింత శబ్దం చేస్తూ చిన్నగా నవ్వాడు. తన బల్యాన్ని పైకి ఎత్తి మైకేల్ ఛాతీలో దించాడు. మిగిలిన వారంతా పెద్దగా శబ్దాలు చేస్తూనే ఉన్నారు. మైకేల్ నొప్పితో అరుస్తున్నాడు. ఆ వ్యక్తి బల్యాన్ని పైకి ఎత్తి మళ్ళీ మైకేల్ శరీరంలో దించాడు. ఆ నొప్పి అలానే తట్టుకొని, బలాన్ని అంతా కూడగట్టుకొని బోట్‌లో నుంచి బయట ఉన్న బురదలో పడ్డాడు మైక్. ఇద్దరు వ్యక్తులు వచ్చి మైకేల్‌ని పట్టుకొని బురదలో నుంచి ఈడ్చుకుంటూ వచ్చి ఒడ్డుకు తీసుకువచ్చి మోకాళ్లపై కూర్చోపెట్టారు. మిగిలిన తెగవారంతా మైకేల్ చుట్టూ చేరి వింత శబ్దాలు చేస్తూనే ఉన్నారు. అప్పుడు ఆ తెగలో ఒక వ్యక్తి వచ్చి మైకేల్ తలను ముందుకు వంచాడు. మరొక వ్యక్తి వచ్చి గొడ్డలతో మైకేల్ మెడపైన ఒక్క వేటు వేశాడు. విషయం ఏంటి అంటే మైకేల్ ఎవరో ఆ ట్రైబ్‌కి తెలుసు. ఇంతకుముందు వారి దగ్గరికి రావటం, కొన్ని వస్తువులకు బదులుగా వారికి ఎంతో పవిత్రమైన బిస్పోల్స్‌ని అడగటం వారికి నచ్చలేదు. తెల్లవాళ్ల చేతిలో చనిపోయిన ఎంతోమంది వారి వీరుల ఆత్మలు ఆ బిస్పోల్స్‌లో ఉన్నాయి అని వారి నమ్మకం. అలాంటిది ఒక తెల్లవాడు వచ్చి ఆ బిస్పోల్స్‌ని వారికి అమ్మమని అడగటం వారికి అస్సలు నచ్చలేదు. మైకేల్ బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ మాంసాన్ని కూడా తినేశారు. తన స్కల్‌ని పెయింటింగ్స్ వేసి ఒక విజయ సంకేతంగా ఉంచుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా నేవీ వారు వచ్చినప్పుడు వారికి ఏ ఆధారాలు కనపడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ నిజం కార్ల్ హాఫ్‌మన్ బుక్ రూపంలో రిలీజ్ చేసే వరకు ఇన్ని దశాబ్దాలుగా ఎవ్వరికీ తెలియకుండా ఉంది. ఈ బుక్ పబ్లిష్ చేసిన తర్వాత ఎంతోమంది ఈ బుక్‌ని చదివిన తర్వాత కూడా ఈ కథలో ఎంత నిజం ఉందో ఎవ్వరికీ తెలియదు. మైఖేల్ రాకెఫెల్లర్‌కి నిజంగా ఏమైందో ఎవ్వరికీ తెలీదు. తన ఫ్యామిలీ, అథారిటీస్ చాలామంది కూడా మైఖేల్ ఆ సముద్రంలో మధ్యలోనే ఎక్కడో మునిగి చనిపోయాడని నమ్ముతారు. మరి మీరేమనుకుంటున్నారు? మైఖేల్ నీటిలో మునిగి చనిపోయాడా? లేదా ఆ అస్మత్ ట్రైబ్ తనని చంపి తినేసిందా? లేదా మైఖేల్ ఆ ట్రైబ్‌లో ఒకడిగా కలిసిపోయాడా? మీ ఒపీనియన్స్‌ని కామెంట్ బాక్స్‌లో మాకు తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.